ఈ వీడియోలో మనం బేసిక్ ఫిల్టర్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. టేబుల్లో చూడండి మనకు ఐటమ్ ఆర్డర్ తీసుకునే దానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ అనమాట ఇది. ఇక్కడ చూస్తే మనకు డెలివరీ డేట్ ఉంది, అలాగే ఐటమ్స్ ఉన్నాయి, ఆర్డర్ అనేది తీసుకుంటూ ఉన్నారు. టేబుల్ అలా క్రియేట్ చేసుకొని మనకు ఏ రోజున ఎంత ఆర్డర్ ఉందనేది కూడా మనం ఫిల్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కీబోర్డ్లో మనం Ctrl+Shift+L కొడితే మనకు డ్రాప్ డౌన్ చేస్తూ పైన యాడ్ అయింది కదా, ఆ రోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఉపయోగించి మనం అక్కడ క్లిక్ చేస్తే మనకు అక్కడ ఫిల్టర్ ఆప్షన్స్ వస్తుంటాయి. లోపల మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు కావాలంటే లడ్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను లడ్డు పెడితే లడ్డు వస్తుంది, లేదంటే అటు కాదు ఇంకోటి పెడితే ఇంకోటి వస్తుంది. కానీ సెలెక్ట్ ఆల్కి టిక్ చేసి అప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేస్తే మనలో మొత్తం టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, లడ్డు క్లిక్ చేశాను కాబట్టి నాకు లడ్డు వరకే చూపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా సెలెక్ట్ ఆల్ పెట్టేసుకోవడానికి పెడితే మళ్ళీ ఇక్కడ 15 ఉన్నాయి కదా, 15 రోజు కూడా మనకు వచ్చేసినాయి. అలా కాదండి, ఇప్పుడు మనకు పర్టికులర్గా పలానా డేట్లో నాకు ఏం ఆర్డర్ ఉన్నాయి, ఎంత ఆర్డర్ ఉన్నాయి అని రావాలనుకుంటే మనం డేట్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఏప్రిల్లో మనకు 3వ తేదీ అనుకుంటే ఏప్రిల్కి టిక్ ఉంది. ఇక్కడ రెండింటికి మార్చికి ఏప్రిల్కి రెండింటికి టిక్కులు తీసేసి ఆ ప్లస్ ఐకాన్ని మనం క్లిక్ చేస్తే ఏప్రిల్లో డేట్స్ వస్తాయి అన్నమాట. ఏ డేట్లోనే ఉన్నాయో వాటికి పర్టికులర్గా ఒక డేట్ పెట్టుకుంటే మనకు ఆ డేట్లోనే వస్తాయి. లేదు మంత్ రిపోర్ట్ కావాలంటే టోటల్ ఏప్రిల్ మంత్కి టిక్ పెట్టుకుంటే చాలు. ఇలాగా మనకు పర్టికులర్గా ఫలానా డేట్కి ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనమాట. డేట్ ఫిల్టరు రేంజ్ కూడా పెట్టుకోవచ్చు. అది బేసిక్లో వద్దు, అర్థం కాదు, అడ్వాన్స్ ఫిల్టర్లో చెప్పుకుందాం. దీని గురించి అయితే ఎక్కువ చెప్పను ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం ఒక కాలంకే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మల్టిపుల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్గా ఐటమ్ సెలెక్ట్ చేసి ఐటమ్ ఫలానా డేట్లో ఎంత ఉంది, ఇప్పుడు డేట్ ఫిల్టర్ పెట్టాననుకోండి, నేను ఆ రోజున మల్టిపుల్ ఐటమ్స్ వస్తాయి. అలా కాకుండా పర్టికులర్గా ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఐటము ఫలానా తేదీ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, ఐటమ్ని టిక్ పెట్టుకోవాలి. అలాగే డేట్ కూడా మనకు పలానా తేదీన ఎంత ఉందో చూసుకోవాలంటే ఆ పర్టికులర్ తేదీకి మాత్రమే పెట్టుకొని కొడితే ఆ ఐటమ్ చూసుకోవచ్చు. రెండు కాదు, మల్టిపుల్గా మనకు ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ద్వారా బేసిక్ ఫిల్టర్ ఉపయోగించి మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇదే కాన్సెప్ట్ని పెద్ద ఇక్కడ అంటే చిన్న టేబుల్ ఉంది, పెద్ద టేబుల్ ఉన్నా కానీ మనం స్లైసర్స్ అనేది రకాలుగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ ఫిల్టర్ అయ్యింది బేసిక్ లెవెల్ అనమాట. ఇది దీన్ని జస్ట్ తెలుసుకున్నారు అంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ గురించి, స్లైసర్స్ గురించి, టోటల్ కూడా ఒకే ఆటోమేటిక్గా వచ్చే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈలోపు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.